రోజుటి అజెండా ముఖ్య ఏం మాట్లాడుకుందామని చూస్తే ఇప్పుడు ఈ పేరెంట్స్ ముఖ్యంగా అయితే ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్కి రావట్లేదో వాళ్ళని ఇన్వైట్ చేశాము. ఎందుకంటే వి వాంట్ టు అండర్స్టాండ్ ఈ ఆన్లైన్లో మనం ఎందుకు నేర్చుకోవాలి, మనం ఎట్లా చేస్తున్నాము, మన రిపుల్స్ ఆన్లైన్ స్టాండర్డ్ ఏంటి, మనం ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉన్నాము ఏంటి అనేది కొంచెం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక పిల్లోడు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే ఏం మిస్ అవుతున్నాడు, వాళ్ళకి నష్టం ఏంటి, అది కొంచెం డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, ఎనీథింగ్ ఫ్రమ్ ది పేరెంట్స్ విల్ హ్యావ్ ఏ పేరెంట్స్ మీరు అడగొచ్చు, మనము సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తామండి. సో దిస్ ఈస్ ద మెయిన్ అజెండా ఫర్ ది డే. బిఫోర్ గోయింగ్ దేర్ ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్. ఈ లాక్డౌన్లో మనం ఏం సాధించాం, నాకు ఒక చాలా బాగా గుర్తుందండి. మా ప్రొఫెసర్ కూడా ఎంత పెద్ద ప్రాబ్లం ఉంటే అంత మంచి ఆపర్చునిటీ అండి అనిల్ మనము గ్రో అవ్వడానికి అని చెప్పేవారు అనమాట. దట్ ఈస్ 100% ట్రూ అండి. ఇప్పుడు మనం ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయగలిగితే గట్టిగా మనం ఆటోమేటిక్గా చాలా గ్రో అవుతాం. అదే మన కేసులో కూడా అయింది. ఇప్పుడు చూసుకుంటే మనకి లాక్డౌన్ సమ్వేర్ ఇన్ ఫిబ్రవరి ఆర్ మార్చ్లో స్టార్ట్ అయింది. మాకు ఫీజు కలెక్షన్ మీద పెద్ద ఇంపాక్ట్, మాకే కాదు అన్ని ప్రైవేట్ స్కూల్స్కి ఆల్ ఓవర్ ఇండియా. మేము టీచర్స్ కరెక్ట్గా శాలరీస్ ఇవ్వలేకపోతున్నాము, మేము లాస్ట్లో ఉన్నాము. అయినా కూడా మేము అవసరము టెక్నాలజీ కంపల్సరీ కావాలి, నెక్స్ట్ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, అదర్వైజ్ ఆల్సో. సో మళ్ళీ మేము కొన్ని లక్షలు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం టెక్నాలజీలో. అదేవిధంగా బిచ్కుందాలో బ్రాడ్బ్యాండ్ లేదండి, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ లేదు. బాన్స్వాడలో లక్కీగా అది ఉన్నాయి, అక్కడ ఆల్రెడీ మనకి బ్రాడ్బ్యాండ్ ఉంది. సో మన బిచ్కుందా స్కూల్లో మన కోసము ఓన్లీ ఇంతవరకు లేదు, అక్కడ హై స్పీడ్ ఇంటర్నెటే లేదు, బ్రాడ్బ్యాండ్. మనము పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి మన సొంత ఖర్చులతో మనము ఇప్పుడు బిచ్కుందాలో రిపుల్స్ క్యాంపస్లో వీఆర్ గెట్టింగ్ అరౌండ్ 50 Mbps స్పీడ్. అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు అవసరమా అంటే నేను చెప్తాను ఖచ్చితంగా అవసరం. మనం ఏదైనా చాలా చేయాలి, డిఫరెంట్గా తీసుకురావాలి, పిల్లల్ని తయారు చేయాలంటే చాలా అవసరం అది. సో దానిలో ఇన్వెస్ట్ చేశాం. టీచర్స్ ట్రైనింగ్, సమ్మర్లో కూడా టీచర్స్ ఎన్నో నేర్చుకున్నారు. మన దానికి టైము, ఎఫర్ట్, టీచర్స్, ట్రైనర్స్ అన్ని సమ్మర్లో కూడా దే వర్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈస్ అవర్ వాట్ వి అచీవ్డ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే టీచర్స్కి తీసుకుంటే టీచర్స్ ఏం చేశారు అని చూస్తే, యావరేజ్ చాలా మంది, కొంతమందికి ఈమెయిల్ ఐడి కూడా లేదు. ఒక జీమెయిల్ ఐడి ఎట్లా ఉంటుంది, ఓపెన్ చేయడం ఏంటి, మెయిల్ ఏంటి అని కూడా తెలియదు. సో ఓవరాల్గా వాళ్ళు ఒక 10% ఉండే వాళ్ళ ప్రొఫిషియన్సీ. సో మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం, June 1 మీరందరూ ఆన్లైన్లో చెప్పే కెపాసిటీ తీసుకురావాలి. దే అచీవ్డ్ బై June 15. 1 month అనుకున్నాము, 45 days లో వాళ్ళు అచీవ్ చేశారు. Now every one of our teachers are comfortable in using all the future tools. వీటన్నిటి నేను ఫ్యూచర్ టూల్స్ అంటాను, ఓన్లీ కోవిడ్ టూల్స్ కావి. రేపొద్దున యాక్చువల్లీ దీస్ ఆర్ ద రియల్ నెసెసరీ టూల్స్. సో ప్రతి ఒక్కళ్ళకి బేసిక్ టూల్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా నేర్పించాలి అన్ని నేర్చుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ టీచర్స్. అది కూడా ఇన్ సమ్మర్లో మేము వాళ్ళకి శాలరీ ఇవ్వలేకపోయాం, నో శాలరీ. ఇప్పుడు కూడా మేము ఫుల్గా శాలరీ ఇవ్వలేకపోతున్నాం, ఫీ కలెక్షన్స్ ఆర్ వెరీ లో. బట్ దే ఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ టు డూ ద బెస్ట్. అంటే వాళ్ళకు అన్నీ వస్తాయని చెప్పట్లేదు మన టీచర్స్. దే డోంట్ నో మెనీ థింగ్స్, బట్ దే ఆర్ లెర్నింగ్ మెనీ థింగ్స్. ఎన్నో, ఒక పిల్లోడికి ఇవన్నీ అవసరం అంటే వాళ్ళు కష్టపడి నేర్చుకుంటున్నారు. కొంచెం టైం ఇస్తే డెఫినెట్గా దే విల్ బి బెస్ట్. సో అదేవిధంగా పేరెంట్స్ తీసుకుంటే, ఎస్ దేర్ ఆర్ వెరీ గుడ్ పేరెంట్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది పేరెంట్స్. దే నో ఎగ్జాక్ట్లీ వాట్ రిపుల్స్ ఇస్ ట్రైంగ్ టు డూ. మేము ఎఫర్ట్స్ ఎందుకు పెడుతున్నాము, ఎలా పెడుతున్నాము, ఎంత కష్టపడుతున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము. సో దే ఆర్ బిన్ సపోర్టింగ్ అస్. బట్ ఇన్ జనరల్గా తీసుకుంటే ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ద పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అండి. సో యాజ్ ఎ సెడ్, అందరూ కలిసికట్టు పనిచేస్తేనే మనం విజన్ రీచ్ అవుతాము, లేకపోతే కష్టం అండి. సో మేనేజ్మెంట్ అండ్ టీచర్స్, ఎస్ వీఆర్ రెడీ ఫర్ ఫ్యూచర్. దట్ ఈస్ వాట్ నేను ఈ పిక్చర్తో అదే చెప్తాను. ఫ్యూచర్ కోసం కూడా మేము రెడీగా ఉన్నాం. యాక్చువల్గా ఈ జీమెయిల్ కానీ, జీ సూట్, క్లాస్ రూమ్స్, యూజింగ్ స్లైడ్స్, ప్రజెంటేషన్స్ ఎలా చేయాలి, సైట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, దీస్ ఆర్ ది ఫ్యూచర్. సో వీఆర్ యాక్చువల్లీ రెడీ ఫర్ ఫ్యూచర్.
So all I want is all Ripple's parents also be ready for future. That's all I request. So yeah, before going there, I have one more slide on this. మన చాలా మంది పేరెంట్స్ నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతుంటాను కదా, చిన్న పిల్లలు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ లేదు, ఇప్పుడు అవసరమా, ఇట్లా ఇంట్లో ఉంటాడో తింటాడో వంటాడు మంచిగా ఉంటాడు చాలు సార్, ఎందుకు ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ అంతా ఎందుకు, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అని నేను చాలా విన్నానండి. అయితే మన ఆన్లైన్ క్లాసెస్ గురించి నేను యూ కెన్ నో ఫ్రమ్ అదర్ పేరెంట్స్ ఆల్సో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. కానీ బిఫోర్ గోయింగ్ దేర్ నేను ఒకటి చెప్తాను, చాలా మంది పేరెంట్స్ ఏంటంటే 10th వచ్చిన తర్వాత నేను నారాయణ చైతన్యం పంపిస్తాను అప్పుడు ఇంపార్టెంట్ కదా అంటారు. సో ఒక్కటి చాలా క్లియర్గా చెప్తున్నానండి, ఒక ఒక పిల్లోడి భవిష్యత్తు ఎడ్యుకేషన్ లో వాడి ప్రైమరీ ఎడ్యుకేషన్ మీదే ఉంటుంది. వాడి ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఏం నేర్చుకున్నాడు దాని మీదనే కంప్లీట్ తన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది, ఎడ్యుకేషన్ లైఫ్. ఎందుకంటే చాలా సింపుల్, ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదవడం, ఒక 4 అక్షరాలు ఇంగ్లీష్ లో రాయడం కానీ లేకపోతే 2 ఎక్కలు రాయడం కాదు. దట్ ఈస్ ఓన్లీ క్యాలిక్యులేషన్స్ ఆర్ ఓన్లీ బేసిక్ స్కిల్స్. అవి మిగతా చాలా ఉంటాయి, ఒక ఎమోషనల్ లెర్నింగ్ కానీ, కాగ్నిటివ్, సోషల్ కానీ. సోషల్ గా నలుగురితో ఫ్యామిలీతో ఎలా మాట్లాడాలి, ఇంట్లో ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎట్లా ఉండాలి, పిల్లలతో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎట్లా ఉండాలి, టీచర్స్ తో ఎట్లా ఉండాలి, ఒక టీం వర్క్ ఎట్లా చేయాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్టేజ్ మీదకి వచ్చి ఎట్లా మాట్లాడాలి, ఒక కల్చరల్ ప్రోగ్రామ్ లో డాన్స్ ఎట్లా చేయాలి, సింగింగ్ ఎట్లా చేయాలి, స్టేజ్ మీదకి వచ్చి ఒక 4 మాటలు ఎట్లా మాట్లాడడం కానీ, పేరెంట్స్ తో ఎవరైనా వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడతారు. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఈవెన్ సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ కూడా. సో పిల్లల ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఫ్యూచర్ లో వాళ్ళకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే దే విల్ బి వెరీ గుడ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్, ఇవన్నీ వాళ్ళు స్కూల్లో నేర్చుకుంటారు. సో ఆ స్కూల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఐఐటీస్ గ్రేట్ అని ఎందుకు అంటారు? నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ప్రొఫెసర్స్. ఐఐటీస్ ఆర్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, ఐఐటి, ఐఐఎస్సి లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ప్రొఫెసర్స్, ఇట్స్ బికాస్ ఆఫ్ పీపుల్ ఆల్సో. అక్కడ ఉన్న యాంబియన్స్, అక్కడ వచ్చే మంచి మంచి స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారు, ఒక ప్రాబ్లమ్ ఎలా డిఫైన్ చేస్తారు, వాళ్ళ థింకింగ్ ఏంది, వాళ్ళ నడవడిక, కలిసి మాట్లాడుతున్నారు, వాటి వల్లనే నిజంగా ఐఐటి ఏంటి అనేది తెలుస్తుంది. సో అదే విధంగా ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్, ఒక స్కూల్ అంటే అక్కడ ప్రిన్సిపల్ ఎలా మాట్లాడతారు, రెస్పెక్ట్ ఎలా ఇస్తారు, టీచర్స్ ఎలా మాట్లాడతారు, ఒక ప్రాబ్లం వచ్చి ఎట్లా సాల్వ్ చేస్తారు, మిగతా స్టూడెంట్స్ ఎట్లా ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. దెర్ ఆర్ సో మెనీ వేస్ ఏ స్టూడెంట్ లెర్న్స్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్, అండ్ దట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్. ఇంకో చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్గా 95% ఆఫ్ ది బ్రెయిన్ డెవలప్స్ ఇన్ ఫస్ట్ 8 to 10 years లో డెవలప్ అవుతుంది. సో హౌ కెన్ వి నెగ్లెక్ట్? వాళ్ళకు అప్పుడు ఎన్ని నేర్పిస్తాను నేర్చుకోగలుగుతారు. వీ హ్యావ్ టు గివ్ ఎ రైట్ వే. సో ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటే, ట్యూషన్ కెన్ నెవర్ రిప్లేస్ ఎ స్కూల్. ట్యూషన్ లో ఓన్లీ ఏబిసిడీలు, లెక్కలు నేర్చుకోగలుగుతాడు కానీ వాడికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోలేడు. అండ్ ప్రైమరీ స్కూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వన్స్ లైఫ్. అక్కడే యాక్చువల్గా నిజమైన ఫౌండేషన్ తయారవుతుంది. ఈవెన్ లైక్ చాలా మంది మన పేరెంట్స్ లోకల్లో ఏమనుకుంటారు, 10th వచ్చినప్పుడు నారాయణ చైతన్యం పంపిద్దామని. అది కాదు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఫౌండేషన్ లో ఏం నేర్చుకుంటారో దాని మీదే ఉంటుంది, తర్వాత లేకపోతే అనవసరంగా వాటిని టార్చర్ అనమాట పిల్లడికి. సో ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి, సోషల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్, కల్చరల్, ఎమోషనల్, ఫిజికల్ స్కిల్స్, ఫిజికల్ యాక్టివిటీస్, ఇవన్నీ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ మేక్స్ ఏ కంప్లీట్ ఎడ్యుకేషన్. ఓకే, సో నేను చాలా మాట్లాడుతూ పోవచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో ఐ వాంట్ అవర్ టీచర్స్, మన ప్రిన్సిపల్ కూడా కొంచెం మన ఆన్లైన్ క్లాసెస్ గురించి ఎలా అవుతున్నాయి ఏంటి, ఒక ప్లీజ్ షేర్ సమ్ లైట్. ఐదర్ గోపి ఆర్ యజ్ఞ, వన్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ ఓవర్. యా, థ్యాంక్స్ అని. ఐ థింక్ పీపీటీ కొంచెం చేంజ్ అయినట్టు. దిస్ ఇస్ నాట్ ఎడిటెడ్ వన్ అని అనిల్ సార్. Yeah, it's okay. Yeah, I think so. You want to present? Yeah, that's okay. I mean, no problem. We'll take. Give me 1 minute.
టెక్న ఇమేజ్ వాట్సాప్ పంపించా చూడ, వాట్సాప్ చూసి నువ్వు ఫాలో. యా ఓకే. యా ఈ హౌ గుడ్ ఆర్ అవర్ ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇప్పుడు మీ అందరికి తెలిసిందే, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ తెలుసు ఇట్లా ట్రిపుల్ స్కూల్ బాన్సోడ్ అనిపించుకుందా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయని. సో వాటి గురించి అంటే మేము ఏం చేస్తున్నాం అంటే అది ఏ విధంగా స్టూడెంట్స్ కి లెర్నింగ్ పేజ్ క్రియేట్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ సెట్స్ అనేది ఒక బ్రీఫ్ గా చెప్తామండి. సో డ్యూరింగ్ ది లాక్డౌన్ వర్సెస్ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు డ్యూరింగ్ ది లాక్డౌన్ అంటే మోస్ట్లీ మార్చ్ 15th నుంచి స్కూల్స్ క్లోజ్ అవటం జరిగింది డ్యూ టు కరోనా. సో అప్పటి నుంచి కోర్స్ అందరికీ ఎఫెక్ట్ పడింది. ఇక్కడ మోస్ట్లీ నేను స్టూడెంట్స్ మీద, పర్టికులర్లీ ప్రైమరీ స్టూడెంట్స్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ అయింది అనేది విత్ ఇన్ 2-3 words లో చెప్తాను. ఈవెన్ ఈ ఫీడ్బ్యాక్ పేరెంట్స్ నుంచి ఎక్కువ వచ్చింది అన్నట్టు. ఇది ఓన్లీ మా యొక్క అబ్జర్వేషనే కాదు, పేరెంట్స్ నుంచి కూడా చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. అదేమంటే ఈ ఏదైతే ఈ లాక్డౌన్ టైంలో స్టూడెంట్స్ ఎక్కువ ఫోన్స్కి అడిక్ట్ అవ్వటం అండ్ మా టీవీస్కి అడిక్ట్ అవ్వటం ఎక్కువ జరిగింది. అండ్ డిసిప్లిన్ కూడా చాలా తగ్గిపోయింది. ఐ మీన్ పేరెంట్స్ మాటలు వినటం కానివ్వండి, ఇవన్నీ అంత కేర్ చేయట్లేదు అనేది ఫీడ్బ్యాక్ ఎక్కువ పేరెంట్స్ నుంచి వచ్చింది. ఈవెన్ మా అబ్జర్వేషన్ కూడా సేమ్. ఈవెన్ మేనేజ్మెంట్ లో కానీ, టీచర్స్, పిల్లలు కానీ వాళ్ళ యొక్క థింగ్స్ కూడా సేమ్ ఉంది. వాళ్ళు ఎక్కువ ఫోన్స్కి అడిక్ట్ అవ్వటం, ఈవెన్ ఏజ్ రిలేటెడ్ వీడియోస్ కాకుండా ఐ మీన్ అదర్ వీడియోస్ చూడటం, అండ్ ఈవెన్ టీవీలో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయటం. సో అకాడమిక్ రిలేటెడ్ థింగ్స్ కాకుండా నాన్ అకాడమిక్ థింగ్స్ అండ్ ఏజ్కి రిలవెంట్ కానివి థింగ్స్ కూడా ఎక్కువ వాళ్ళు ఎంగేజ్ అవ్వటం వల్ల సో వాళ్ళు కొంత నెగిటివ్గా ఇంపాక్ట్ ఎక్కువ అయింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని మేము ఈ ఆన్లైన్ క్లాసెస్ కోసం మేము మే నుంచే వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో విచ్ ఇన్క్లూడ్స్ టీచర్ ట్రైనింగ్స్ కానివ్వండి, లేకపోతే మేనేజ్మెంట్ తరఫు నుంచి ఈ టెక్నికల్ థింగ్స్ అన్ని అరేంజ్ చేసుకుంటూ చేయడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకుని మనం ఆగస్టు 28th నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా టోటల్ బిహేవియరల్ చేంజ్ ఏర్పడింది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి 4 classes ఉంది. 4 classes-లో యోగా క్లాస్ అనేది ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఒకటి, 6:30 ఒకటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దానికి అటెండ్ అవ్వాలంటే కంపల్సరీ స్టూడెంట్స్ అట్లీస్ట్ ఒక 30 minutes ముందు లెగవాలన్నట్టు నిద్ర నుంచి. సో ఈ లాక్డౌన్లో ఏమైంది, వాళ్ళ ఇష్టం అన్నట్టు 10 o'clock లెగుస్తున్నారు, 9 o'clock అంటే ఒక పర్టికులర్ టైం ఏం లేదు. సో ఈ ఆన్లైన్ యోగా ద్వారా కంపల్సరీ వాళ్ళు ఆన్ టైం, ఇన్ టైం లెగవాలి, వాటిని అటెండ్ అవుతున్నారు. ఈవెన్ యోగా చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా. ఇక్కడ టీచర్ ఇన్స్ట్రక్ట్ చేస్తే అది వాచ్ చేసుకుంటా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతా అక్కడ చేస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళు ఇన్ టైంలో లెగిసి వాళ్ళ యొక్క డైలీ ప్రొసీజర్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఒక టైం బేస్ మీద అరేంజ్ చేసుకుంటున్నారు. టైం బేస్ మీద ఎట్లా అంటే కంపల్సరీ స్టూడెంట్స్ అందరూ ఇన్ టైంలో క్లాసెస్ జాయిన్ అవ్వాలి. ద రిమైనింగ్ క్లాసెస్ కూడా, రిమైనింగ్ 3 classes. సో దీనివల్ల పంక్చువాలిటీ అండ్ వాళ్ళ డిసిప్లిన్ కానివ్వండి ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ సేమ్ టైం వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ అంటే లైక్ ఈ లాక్డౌన్ ద్వారా ఇంట్లో ఉండటం వల్ల ఒక ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ టీచర్స్ కానివ్వండి ఎవరితో కమ్యూనికేట్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవటం వల్ల ఎవ్రీడే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడటం, వాళ్ళ టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వటం అండ్ సబ్జెక్ట్ రిలవెంట్ థింగ్స్ కొన్ని నేర్చుకుంటాం. వీటి వల్ల వాళ్ళు కొంత ఫ్రీ అవుతున్నారు అన్నట్టు. అంటే ఓన్లీ ఎడిక్షన్ టు ది మొబైల్ అండ్ టీవీ ఇవి కాకుండా వాళ్ళ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎంగేజ్ అవ్వటం వల్ల వాళ్ళు మెంటల్గా కూడా ఫ్రీ అవ్వటం అండ్ ఈ యోగా క్లాసెస్ అటెండ్ అవ్వటం వల్ల ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వటం, ఇవన్నీ ఈ ఆన్లైన్ ద్వారా అరేంజ్ చేయడం జరిగింది. సేమ్ టైం అకాడమిక్ ప్రోగ్రెస్. సో ఈ లాక్డౌన్లో చూసుకుంటే ఈవెన్ మేము మే ఎండ్లో ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశాం, మీకు గుర్తుందో లేదో, SA2. అప్పటికే మాకు అర్థమైంది అన్నట్టు ఈ అకాడమిక్ ప్రోగ్రెస్ ఎట్లా డిక్రీజ్ అవుతుందని. విత్ ఇన్ 2 months-లోనే అకాడమిక్ ప్రోగ్రెస్ కొంచెం తగ్గింది అన్నట్టు. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది మేజర్ పర్పస్, అది అకాడమిక్ ప్రోగ్రెస్ తగ్గొద్దు, వాళ్ళ యొక్క డిసిప్లిన్ తగ్గొద్దు అని. సో విత్ ఇన్ 2 months-లోనే ఈ ఆగస్టు నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఆగస్ట్ 20 నుంచి ఇప్పటికి వీ కెన్ సీ అ గుడ్ చేంజ్.
మేము చాలా గుడ్ చేంజ్ చూడటం జరుగుతుంది. ఈవెన్ నేను కానివ్వండి, అక్కడ గోపి సార్, బిచ్చుకుందాల గోపి సార్ కానివ్వండి, క్లాసెస్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ విధంగా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు టీచర్స్ తో, వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్స్ కి రెస్పాండ్ అవుతున్నారు, ఇవన్నీ చూస్తే లైక్ అఫ్ కోర్స్ వాళ్ళు ఏదైతే ఈ అకాడమిక్ ప్రోగ్రెస్ తగ్గిందో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు అన్నమాట. సో వీ కెన్ సీ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఈవెన్ 1 or 2 అసెస్మెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కానీ. సో ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది మళ్ళీ దే ఆర్ బిగినింగ్, అంటే మళ్ళీ స్టార్ట్ చేశారు అన్నట్టు. ఏదైతే ఈ లాక్డౌన్ ద్వారా వాళ్ళు ఎడిక్ట్ అయ్యారో అది టోటల్ గా ఈ యొక్క అకాడమిక్ ఫేజ్ లోకి టర్న్ అవడం జరిగింది. అండ్ దే ఆర్ ఇంప్రూవింగ్ అలాట్. సేమ్ టైం ఈ ఫ్యూచర్ థింగ్స్, ఇప్పుడు మనము యూజ్ చేస్తుంది ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి కంపల్సరీ కొంత టెక్నాలజీ మీద ఐడియా ఉండాలి. సో దానికోసం టీచర్సే కాదు, ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఇంప్రూవ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ క్లాస్ మన యాప్ వాడుతున్నారు, ఎవ్రీడే గూగుల్ మీట్ ద్వారా క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. అండ్ గూగుల్ ఫార్మ్స్ అని, ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ కి ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ లోనే జరుగుతుంది. సో వీళ్ళు కంపల్సరీ ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయాలి. సో దానికోసం గూగుల్ ఫార్మ్స్ అనే ఒక యాప్ ఫాలో అవుతుంది. ఇట్లా డిఫరెంట్ యాప్స్ విచ్ ఇస్ ఈ జూసీట్ అనే దానికి రిలేటెడ్ గా డిఫరెంట్ యాప్స్ ని వాళ్ళు నేర్చుకుంటాం. సో ఇది మామూలుగా అయితే మనము ఫ్యూచర్ లో వాడే వాళ్ళము, బట్ ప్రజెంట్ కండిషన్ వల్ల స్టూడెంట్స్ కూడా ఈ యొక్క టెక్నాలజీ మీద చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా డిఫరెంట్ డొమైన్స్ లో వాళ్ళ యొక్క నాలెడ్జ్ కానివ్వండి, ఈవెన్ డిసిప్లిన్ పరంగా కానివ్వండి, డిఫరెంట్ థింగ్స్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. గోపి సార్. ఇంకా యాక్చువల్ గా యాడ్ చేయాలంటే చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ఆన్లైన్ క్లాసెస్. అది యజ్ఞ సార్ మెన్షన్ చేసినట్టుగానే పిల్లలు హోల్ ఫోకస్ అకాడమిక్స్ మీద టర్న్ అయింది. ఒకప్పుడు టీవీ రాకపోతే గొడవ చేసే పిల్లలు లాక్డౌన్ లో ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ రాకపోతే గొడవ చేస్తున్నారు, లింక్ టైంకి రాకపోతే గొడవ చేస్తున్నారు, టెక్స్ట్ బుక్ లో ప్రింటింగ్ సరిగా లేకపోతే గొడవ చేస్తున్నారు. ఇవాళ ఎగ్జామ్ పేపరు వాళ్ళకి రాకపోతే, అంటే చూడండి వాళ్ళ ఫోకస్ ప్రయారిటీ మారుతుంది. ఎవరైతే అటెండ్ అవుతున్నారో అటెండ్ అవ్వడం వాళ్ళ సిచ్యువేషన్ సేమ్ ఉంది. ఇంకా మీకు చెప్పాలంటే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రీ ప్రైమరీ యూకేజీ పిల్లలు అటెండ్ అవుతున్నారు. మీరు నమ్ముతారో నమ్మరు కానీ వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ అయితే వాళ్ళకి 10 o'clock క్లాస్ ఉంటుంది. 10 o'clock క్లాస్ ఉంటే చాలా మంది పిల్లలు, ఎస్పెషల్లీ యూకేజీ పిల్లలు, వాళ్ళు స్నానం చేసి పొట్టు పెట్టుకొని ఐడి క్లాస్ అటెండ్ అవుతున్నారు. మీరు జస్ట్ ఆలోచించండి ఎంత వేరియేషన్ ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మీరు ఆలోచించండి. సో అది పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ లో ఉన్నారో కంటిన్యూస్ గా అటెండ్ అవుతున్నారో వాళ్ళకే తెలుసు ఆ ఇంపాక్ట్ కానీ ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ పిల్లలు మళ్ళీ స్టార్ట్ అయింది అనేది. సో వన్ వర్డ్ చెప్పాలంటే ఈ పిల్లలు ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మళ్ళీ ఈ 2021 అకాడమిక్ ఇయర్ రెగ్యులర్ గా నడుస్తున్నట్టు. స్కూల్ పర్ఫెక్ట్ గా రన్ అయితే ఎంత సీరియస్నెస్ అయితే పిల్లల్లో ఉంటుందో, అఫ్ కోర్స్ 100% లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే టీచర్ మానిటర్ చేస్తేనే ఆ సీరియస్నెస్ ఉంటుంది పిల్లల్లో. బట్ త్రూ ఆన్లైన్ కూడా మానిటరింగ్ చాలా హై లెవెల్లో జరుగుతుంది కాబట్టి అట్లీస్ట్ 70 to 80% సీరియస్నెస్ పిల్లల్లో ఉంది. ఇప్పుడు చూడబోతే ఏమవుతుందంటే 2 sets అవుతున్నారు మళ్ళీ పిల్లలు. మాకు ఒక సెట్ ఏమో ఫర్ దెమ్ న్యూ అకాడమిక్ ఇయర్ హ్యాస్ నాట్ బీన్ స్టార్టెడ్, వాళ్ళ దృష్టిలో అసలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినట్లే లేదు. కొంతమంది దృష్టిలో ఏమో వాళ్ళకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, వాళ్ళు చాలా నేర్చుకున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, చాలా సీరియస్నెస్ ఉంది. సో ఈ చేంజ్ కేవలం ఏమంటే పేరెంట్ ఎక్కడైతే సీరియస్ గా తీసుకోరో అది తీసుకున్న చోట పిల్లల్లో కూడా సీరియస్నెస్ ఉండట్లేదు. ఇంకా మీరు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఇక్కడ మేజర్ కంటెంట్ యాజ్ అ పేరెంట్ గా రియలైజ్ అవ్వాల్సింది అంటే పిల్లలు ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ లో, అంటే ఆన్లైన్ విద్యా విధానమే జరుగుతుంది, త్రూఅవుట్ ద వరల్డ్ జరుగుతుంది. ఓన్లీ మనం బిచ్చుకుందాలోనే కాదు, లేకుంటే మన తెలంగాణలో కాదు, అన్ని చోట్ల జరుగుతుంది, వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. సో ఒకవేళ ఏదన్నా కానీ ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ అనుకున్నది, దాంట్లో కూడా అటెండ్ అవ్వకపోతే పిల్లలకి ఎలాంటి నష్టం జరుగుతుంది, అది యాజ్ అ పేరెంట్ గా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. సో ఒక్కసారి ఆ స్లైడ్ కూడా చూద్దాం. సో అనిల్ సార్ ప్లీజ్ ప్రజెంట్ ది స్క్రీన్. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే పిల్లలు డెవలప్ అవ్వడం అంటే చాలా విధానాలు ఉంటాయి, అంటే వివిధ రకాల డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అందుకే 360-degree డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ అంటాం. దాని మీనింగ్ ఏంటి? డెఫినెట్ గా ఏజ్ పెరిగే కొద్దీ ఫిజికల్ గ్రోత్ ఉంటుంది పిల్లలు, అంటే శారీరకంగా ఎదుగుదల ఉంటుంది. చిన్నప్పుడు తక్కువ హైట్ ఉంటారు, పెద్ద తర్వాత పెరుగుతారు, అదే పెరుగుదల కాదు. సో వాళ్ళ డెవలప్మెంట్ అంటే
చాలా రకాల డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు స్పెషల్ గా చూస్తే సోషల్ డెవలప్మెంట్ అంటాం. దాని మీనింగ్ ఏంటి? పిల్లలు వేరే వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, డిసిప్లిన్ ఎలా ఉంటుంది, అంటే నలుగురు చూసినప్పుడు ఎలా ఉంటారు, ఎవరు చూడనప్పుడు ఎలా ఉంటారు, ఒరిజినల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇదంతా సోషల్ డెవలప్మెంట్ అన్నమాట. ఇంకా ఎమోషనల్ డెవలప్మెంట్ అని ఉంటుంది. ఎమోషన్ అంటే మీకు తెలుసు, మన ఫీలింగ్స్. అంటే వాళ్ళ ఎమోషన్ ఏ విధంగా డెవలప్ అవుతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. కొంతమంది పిల్లలు చూస్తే మీరు చిన్నప్పుడు చిన్నదానికి పెద్దానికి ఏడుస్తారు, ఎక్కువ పొసెసివ్నెస్ ఉంటుంది. పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ బిహేవియర్ లో చాలా చేంజ్ వస్తుంది. సో ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ, ఇంకా మెంటల్ వెల్ బీయింగ్, ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఇంకా కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళ నాలెడ్జ్ కానీ, స్కిల్ సెట్ కానీ, ఒక ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడం, దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం, ఇలాంటివి. ఇంకా లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంటుంది, అంటే భాష. యాక్చువల్ గా ఇవన్నీ కలిస్తేనే పిల్లల్లో పర్ఫెక్ట్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ యాక్చువల్ చూసుకుంటే దీంట్లో 50% ఆఫ్ ది డెవలప్మెంట్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ 50% స్కూల్ డెఫినెట్ గా వాళ్ళు డెవలప్ చేస్తుంది, ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తుంది. బట్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఆ ఇల్లు, హోమ్ అనేది కానీ, పేరెంట్స్ అనే వాళ్ళు కానీ ఆ పర్ఫెక్ట్ రోల్ ప్లే చేయడంలో కొంచెం విఫలం అవుతున్నారు. అఫ్ కోర్స్ కొంతమంది పేరెంట్స్ నిజంగా అర్థం చేసుకున్నారు ఆ వాల్యూని. వాళ్ళు పిల్లలకి చాలా ఎప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు, హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్లో చాలా చేంజెస్ ఉన్నాయి. కొంతమంది పేరెంట్స్ ఏమవుతున్నారంటే, వాళ్ళ ప్రయారిటీ ఎలా ఉంటుందంటే, మాక్సిమం పిల్లల్ని అంత ఇదిగా ప్రయారిటైజ్ చేయకపోవడం, వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రయారిటైజ్ చేయకపోవడం, జస్ట్ మనీ ఉన్నాయి స్కూల్కి పంపుతున్నాం అంతే. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇల్లు అంటే పిల్లల హోమ్ ప్లే చేయాల్సిన రోలు, ఆ 50% రోల్ కూడా ఓన్లీ స్కూల్ మీదే పడిపోతుంది. ఆ 50% అంటే ఇప్పుడు స్కూలే 100% పిల్లల్ని డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. అలాంటప్పుడు ఈ పిల్లలు ఇళ్లలోనే ఉంటున్నారు. ఇట్స్ బీన్ అరౌండ్ 8 మంత్స్ అవుతుంది, 7 to 8 మంత్స్ అవుతుంది. ఈ 7 to 8 మంత్స్ నుంచి కూడా ఈ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఆ 50% డెవలప్మెంట్ ఇంటి దగ్గర నుంచి అవ్వట్లేదు. 100% డెవలప్మెంట్ చేయాల్సిన స్కూల్ చేతికి పిల్లలు రావట్లేదు. వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, స్కూల్కి క్లాసెస్ అటెండ్ అవ్వట్లేదు, టీచర్స్ ఇంటరాక్ట్ అవ్వట్లేదు, లేకుంటే వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడట్లేదు. మీరు చూస్తూనే ఉండుంటారు, మన పిల్లలు స్పెషల్ గా రిపుల్ స్కూల్ పిల్లలు ఉన్న ఏరియాస్ లో, అఫ్ కోర్స్ రిమైనింగ్ స్కూల్స్ కి వెళ్ళే పిల్లలు, రిమైనింగ్ ప్రైవేట్ స్కూల్స్ అయ్యి ఉండొచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళే పిల్లలు, వీళ్ళందరితో కలిసి తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే మిగతా పిల్లలతో ఎక్కువసేపు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో ఎక్కువ మింగిల్ అయి ఉంటారో, బిహేవియర్ లో కానీ, డిసిప్లిన్ లో కానీ ఇమీడియట్ చేంజెస్ వస్తాయి. ఇది నేను చెప్తుంది కాదు, పేరెంట్సే నాకు స్వతహాగా వచ్చి చాలా మంది స్కూల్ రన్ అవుతున్నప్పుడు ఇచ్చిన కంప్లైంట్స్. జస్ట్ వాళ్ళు డైలీ ఒక 1 hour ఇంటరాక్ట్ అయితేనే వాళ్ళ బిహేవియర్ చేంజెస్ వస్తుంటాయి. 7 months నుంచి పిల్లలు మొత్తం ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఎంత వేరియేషన్ వచ్చి ఉంటుంది మనం ఆలోచించాలి. అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు పర్ఫెక్ట్ గా డెవలప్ అవుతున్నారు. లాస్ట్ 2 years నుంచి ఎవరైతే రిపుల్ స్కూల్లో చదువుతున్నారు పిల్లలు, వాళ్ళు చాలా సబ్స్టాన్షియల్ చేంజెస్ వచ్చాయి. ఆ విషయం పేరెంట్సే చెప్పారు. అంతకుముందు వేరుగా ఉండేది సార్ మా పిల్లలు, ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, డిసిప్లిన్ బాగుంది, టైంకి లెగుస్తున్నారు, మేమేం చెప్పే పని లేదని. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమవుతుంది, ఈ 7 months ఆ డెవలప్మెంట్ మొత్తాన్ని పడగొట్టేసింది. ఈ 7 months తో ఆగిందా? ఆగట్లేదు. మేబీ ఈ ఇయర్ మొత్తం ఓన్లీ ఆన్లైనే జరగవచ్చు, స్కూల్స్ రీఓపెన్ అవ్వకపోవచ్చు, చెప్పలేము, ఏం జరుగుతుంది మనకు తెలియదు. మోస్ట్లీ పాజిటివ్ గా ఆలోచిస్తే 1 or 2 months లో స్టార్ట్ అవ్వచ్చు. బట్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, కనీసం దాన్ని సీరియస్ గా కూడా తీసుకోవట్లేదు. దానివల్ల పిల్లలు అట్లీస్ట్ ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వట్లేదు. దానివల్ల వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉందో అది ఇంకా టూ బ్యాడ్ గా రెడీ అవుతుంది డెఫినెట్ గా. ఎప్పుడైతే మళ్ళీ స్కూల్ రీఓపెన్ అవుతుందో, ఈ పిల్లల బిహేవియర్ లో కానీ, లేకుంటే వాళ్ళు ఆలోచించే విధానంలో కానీ చాలా వేరియేషన్స్ వస్తాయి. అది ఒకసారి పేరెంట్స్ అందరూ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. చాలా మంది ఏమంటే, ఓకే ఆన్లైన్ లో పిల్లలు ఏం నేర్చుకుంటారు, సింపుల్ గా వదిలేస్తే వాళ్ళే తిరుగుతారు, పోయేదేముంది మనకి, మన చుట్టుపక్క పిల్లలందరూ కూడా స్కూల్ పోవట్లేదు, నా పిల్లోడు పోకపోతే నాకేమైంది? నీ పిల్లోడు చుట్టుపక్క పిల్లల్లాగా ఉండాలని అనుకోకూడదు అనే కదా మీరు రిపుల్స్ లో పెట్టింది. వేరే పిల్లలకి మీ పిల్లలకి వేరియేషన్ ఉండాలి, మీరున్న ఏరియాలో మీ పిల్లలు బెస్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలనే కాన్సెప్ట్ తోనే రిపుల్ స్కూల్లో పెట్టారు. ఎప్పుడైతే సిచ్యువేషన్ వేరే లెవెల్లో వచ్చిందో, నౌ యు ఆర్ కంపేరింగ్ విత్ ద రిమైనింగ్ స్టూడెంట్స్. మీ సరౌండింగ్ లో ఉన్న పిల్లలతో కంపేర్ చేస్తున్నారు, ఆ పిల్లలు పోవట్లేదు, మా పిల్లడు పోకపోతే ఏమైంది? బట్ రిపుల్ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అది కాదు మీ ప్రయారిటీ. ఆ పిల్లల కంటే నా పిల్లోడు చాలా బెస్ట్ స్టూడెంట్ గా ఉండాలి, బెస్ట్ పిల్లోడుగా ఉండాలి మా ఏరియాలో. ఇప్పుడు ఆ ప్రయారిటీ మారింది, మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే మీ ప్రయారిటీ మారుతుందో పిల్లల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. పేరెంట్స్ గా రోల్ కూడా ప్లే చేయలేకపోతున్నారు, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకంటే మీరు చాలా మంది మన పేరెంట్స్ లో అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు,
మదరు ఫాదరు చాలా మంది టీచర్సే ఉన్నారు. బట్ మీరు టీచర్ స్కూల్ అయి ఉండొచ్చు, పిల్లడికి మనం టీచర్ అవ్వలేం. మనం ఎంత సీరియస్ చెప్పినా తీసుకోడు. ఖచ్చితంగా ఆ పిల్లోడు చదివే స్కూల్లో టీచరే చెప్పాలి, ఆ పిల్లోడు చదివే స్కూల్లో ప్రిన్సిపాలే మాట్లాడాలి పిల్లలతో. ఈ హ్యూజ్ గ్యాప్ రావడం వల్ల పిల్లల్లో ఎంత డిఫరెన్స్ వస్తుందంటే మేబీ మీరు అర్థం చేసుకోవట్లేదు. చాలా మంది పేరెంట్స్ ఏమంటే లాక్డౌన్ టైంలో బిజినెస్ కొంచెం ఆగింది, లాక్డౌన్ టైంలో మేబీ శాలరీ సరిగా రాలేదు, ఇప్పుడు అవి రికవర్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. నేను లాక్డౌన్ లో కొంచెం లాస్ అయిన ఇప్పుడు నేను రికవర్ చేయాలి. లాక్డౌన్ లో మీ పిల్లోడు కూడా లాస్ అయ్యింది చాలా విషయాలు, మీ పిల్లోడు కూడా రికవర్ అవ్వాలి అనే విషయం మాత్రం కొంచెం ప్రయారిటైజ్ చేయాలి. లేకుంటే చాలా వేరియేషన్ వస్తుంది. ఒక 1 year పర్ఫెక్ట్ డెవలప్మెంట్ లో కనుక గ్యాప్ వచ్చిందంటే అది చాలా విధాలుగా దారి తీయొచ్చు, చెప్పలేం. సో అది గమనించాలి పేరెంట్స్. ఇంకోటి, పిల్లలు మీ ఇంట్లో ఎలా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ లో చేంజెస్ వస్తుంటే మీలో ఎలాంటి బాధలు మొదలవుతున్నాయి, మీకు ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది అనేది మా అందరికంటే మీకే బాగా తెలుసు. అండ్ ఇంకోటి, దానివల్ల ఫ్యూచర్ లో వచ్చే కన్సిక్వెన్సెస్ అంటే ప్రాబ్లమ్స్ కానీ నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి కానీ ఫేస్ చేయాల్సింది పేరెంట్సే అల్టిమేట్ గా. సో దాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని నేను పేరెంట్స్ జనరల్ గా చెప్పేది ఏమంటే, కొంచెం పిల్లలు కూడా చాలా లాస్ అయ్యారు, ఆ లాస్ ని రికవర్ చేయాలంటే ఇమీడియట్ యాక్షన్ అవసరం. చాలా మంది పేరెంట్స్ ఏమంటే చూద్దాం చూద్దాం, కొన్నాళ్ళు వెయిట్ చేశారు, ఇంకొక మంత్ చూద్దాం ఇంకో మంత్ చూద్దామని 1 year అయిపోతుంది, ఏముండదు ఇంకా. ఈ 1 year గ్యాప్ తర్వాత ఎవరైతే పిల్లలు ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవుతున్నారో, ఎవరైతే పిల్లలు అటెండ్ అవ్వలేదో వాళ్ళిద్దరిని పక్కన నిలబెట్టండి, మీరే చూడండి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది. సో ఇదే కాదు, వాళ్ళు చాలా విషయాలు లాస్ అవుతున్నారు. కొన్ని విషయాలు మీతో చెప్పలేరు. వాళ్ళు 24 గంటలు టీవీ చూస్తే హ్యాపీగా ఉంటారని మీరు అనుకోవచ్చు పేరెంట్స్. ఎప్పుడైతే ఆ పిల్లోడు అలా వాడితో పాటు చదువుకునే ఇంకో 10 మంది పిల్లలతో కలిసి మాట్లాడుతాడు, వాళ్ళ టీచ్ చేసే టీచర్ ముందు గుడ్ స్టూడెంట్ గా డిస్ప్లే అవుతాడు, అది వాళ్ళకి 100% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. 24 గంటల టీవీ చూస్తే సాటిస్ఫాక్షన్ రాదు, టైం పాస్ అవుతుంది. ఆ సాటిస్ఫాక్షన్ కూడా పిల్లలు ఇవ్వాలి, దాన్ని కొంచెం మనం ప్రయారిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో పేరెంట్స్ అందరూ కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు 50-50 షేరింగ్ ఉండే, ఇప్పుడు 100% రెస్పాన్సిబిలిటీ మీ మీదకే వచ్చింది. ఆ బాధ్యతను మాత్రం మీరు నిర్వర్తించాలి. సో దయచేసి అర్థం చేసుకోండి. యా అని Yeah, thank you, Gopi and Yajna, for sharing your emotions. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ నెగ్లెక్ట్ దిస్. చెప్పాలంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు టాక్ పర్సనల్గా. యాజ్ ఎ పేరెంట్ ఆల్సో నేను కూడా బాధపడ్డాను నా పిల్లోడి విషయంలో. ఒక 3 months వాడి గ్యాప్ వచ్చినప్పుడు వాడి బేసిక్స్, వాడి నౌ ఇస్ ఇన్ 5th standard, 3rd standard చిన్న చిన్న బేసిక్స్ వర్డ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తున్నప్పుడు వాడు చూసి ఐ వాజ్ ఇన్ టు టీయర్స్, నా కళ్ళు నీళ్ళు వచ్చేసాయి ఒక 3 monthsకే. అండ్ ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మా పిల్లలు ఏదేంది ఇట్లా అయింది అని పరిస్థితి జస్ట్ 3 months గ్యాప్ లోనే, ఈవెన్ దో హీ వాజ్ అటెండింగ్ ది ఆన్లైన్ క్లాసెస్. సో ఇప్పుడు ఒక 8 months ఒక పిల్లోడు ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా ఉంటే ఐఎమ్ రియలీ టెరిబుల్. I'm really concerned about such students. So yeah, Saujanya, Hanmant, do you want to share any few minutes? Me emotional you want to share? Actually, Hanmant is too early. I don't know. Yeah, Hanmant, you can. Yeah. Thanks all. Thanks for joining. I see majority of the parents ఇంకా జాయిన్ అవ్వలేదు, వెరీ లెస్ అటెండెన్స్ ఐ కుడ్ సీ. కానీ pretty much our school principals have covered and I was hearing to you as well. ఫోకస్ చేయాల్సిందండి, తప్పదు. పేరెంట్స్ కూడా మన పిల్లల భవిష్యత్తు కాబట్టి మనం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు. సో హోప్ఫుల్లీ థింక్ చేయండి. And yeah, that's all from my side. Over to you, Saujanya. Yes, yeah. So basically
పేరెంట్స్ నుంచి ముఖ్యంగా రెండు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఒకటి ఇన్వాల్వ్మెంట్ ఇన్ డీటెయిల్స్. మీ పిల్లోడి ఎడ్యుకేషన్ ఇది, సో ప్లీజ్ బీ ఇన్వాల్వ్డ్. అండ్ అనదర్ థింగ్ ఈస్ యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఈస్ పేయింగ్ ఫీజ్ ఆన్ టైమ్. ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడో ఫండ్ కానీ గవర్నమెంట్ నుంచి కానీ వేరే ఎన్జిఓస్ నుంచి కానీ వచ్చేది ఉండదు. పేరెంట్స్ ఇచ్చే ఫీజుతోనే డెవలప్ అవుతాయి. సో దయచేసి మీరు ఆ రెండు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ విత్ హ్యాపీనెస్ యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్. మీరు రిపుల్స్ బై యువర్ ఇంట్రెస్ట్, బై యువర్ చాయిస్ మీరు చూజ్ చేసుకున్నది. సో మేక్ ఇట్ ఏ గుడ్ సక్సెస్. సో సో కొన్ని థింగ్స్ చాలా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ నాట్ షూర్ హౌ మెనీ పేరెంట్స్ ఆర్ లిస్నింగ్. నేను స్క్రీన్ షేర్ చేశాను ఇక్కడ. ఒకటి, సో గోపి సార్ చెప్పినట్టుగా దెర్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్, ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారో, ఎవరైతే అటెండ్ అవ్వట్లేదు. సో సపోజ్ నెక్స్ట్ ఇయర్ స్కూల్స్ ఫిజికల్ గా స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు మీ పిల్లల్ని ఆటో ప్రమోట్ చేస్తామని మాత్రం అనుకోకండి. దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్ ఇన్ రిపుల్స్. అంత కావాలంటే ఒక ఎగ్జామ్ పెడతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఇట్స్ నేను ఆ పిల్లోడి భవిష్యత్తు గురించి నేను కన్సిడర్ చేసి ఆ ఆప్షన్ ఇవ్వదలుచుకోవట్లేదు. దే హ్యావ్ టు రిపీట్. లేదు మాకు ఇలా ఆర్టీ ప్రకారం, ఏజ్ ప్రకారం ప్రమోట్ చేయాల్సిందే అంటే ఐ విల్ ఆస్క్, ఒక ఎగ్జామ్ పెడదామండి. ఆ ఎగ్జామ్లో పర్లేదు డీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ ఎలా వచ్చే మార్క్స్ అలాగే వచ్చాయంటే ప్రమోట్ చేయడానికి ఐ విల్ బి స్టిల్ ఓకే. బట్ ఎగ్జామ్లో కరెక్ట్గా పర్ఫామ్ చేయకపోతే మాత్రం ప్రమోట్ చేసే ఆప్షన్ 100% రిపుల్స్లో లేదు. యూ కెన్ గో టు సమ్ అదర్ స్కూల్. ఇంకొకటి, ఇలా మీరు ప్రమోట్ చేసినా కూడా సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు వన్ ఇయర్ పోవద్దు వేస్ట్ చేయొద్దు, ప్రమోట్ చేయాలనుకుంటున్నారు కదా, అట్లా చేస్తే మాత్రం మీ పిల్లోడు అకాడమిక్ గా మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుందండి. లాస్టింగ్ ఇంపాక్ట్, వాడికి హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా ఆ ప్రాబ్లం వస్తుంది. సో నేను డెఫినెట్ గా ప్రమోట్ చేయడము, నేను యాజ్ ఎ పేరెంట్ ఆల్సో, ఇఫ్ మై చైల్డ్ ఈస్ గోయింగ్ త్రూ దిస్ వన్, ఐ విల్ నాట్ రికమెండ్ ఇట్. ఐఎమ్ ఓకే టు వేస్ట్ 1 year. బట్ వాట్ 1 year లో నేను ఏం చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్, నా పిల్లోడు ఏం చేస్తున్నాను ఇంపార్టెంట్. సో చాలా క్లియర్ గా చెప్తున్నామండి. సో బట్ ఎనీవే, మీ పిల్లోడు, వీఆర్ జస్ట్ వాంట్ టు బి హెల్పింగ్. మీ పిల్లల్ని మంచి చేయడంలో మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం, దట్స్ ఆల్. బట్ ఫైనల్ డెసిషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ ఇష్టము, మీరేం చేయాలనుకుంటే అది చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ రిపుల్స్ కి ఒక చాలా పెద్ద అంబిషన్ ఉంది, ప్రతి పిల్లోడిని అలా తీసుకెళ్దామని ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ రిపుల్స్, then be serious. Okay. Yeah. So thank you a lot for your attention, for your time and attention. Shraddhaga vinnanduki, artham cheskunnanduki. And yeah, it's over to parents. Elanti doubt unna, elanti question unna, please feel free to ask. Men sadhanam varaku anni answer cheyడానికి try chestamandi. Any question regarding ripples is fine. Parents, it's up to me. It's up to you now. ఏ క్వశ్చన్ అయినా నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా, నిర్భయంగా ప్లీజ్ పుట్ అక్రాస్. మేము ఇంతసేపు మాట్లాడాం కదా, మీరు మాట్లాడిన వింటాం ఇప్పుడు. ప్లీజ్ దయచేసి ఆలోచించండి. ఓకే, ఎనీ క్వశ్చన్ ఫైన్ అండి. ఏ క్వశ్చన్ కూడా సిల్లీ క్వశ్చన్ అంటూ ఉండదు. ఎనీ జెన్యూన్ కన్సర్న్, జెన్యూన్ క్వశ్చన్ ఈజ్ ఆల్వేస్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫీల్ ఫ్రీ టు ఆస్క్, నో హెజిటేషన్ ఎట్ ఆల్.
మా సైడ్ నుంచి చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయండి, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ వాట్ యూ థింక్, మీరేమనుకుంటున్నారని చాలా ఇంపార్టెంట్. Mr. Anay, can I speak? యా ప్లీజ్. Yeah. ఈ లాక్డౌన్లో ఆన్లైన్ క్లాసెస్ అనేది మంచి ప్రయత్నం ఇది. వేరే స్కూల్స్ని బట్టి చూస్తే బిచ్చుకుందాలో రిపుల్స్లో ఆన్లైన్ క్లాసెస్ జరగడం, పిల్లలు టీచర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం, హోంవర్క్స్ చేసుకోవడం, టచ్లో ఉన్నారు స్టడీస్లో. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా ప్లీజ్, గుడ్, అట్లీస్ట్ యువర్ షేరింగ్ యువర్ ఎమోషన్స్. అంటే చాలా ఇంపార్టెంట్ ఆన్లైన్, అంటే ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆన్లైన్లో చేయాల్సిన అవసరం ఉంది. అవునవును, వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ పిల్లలు కూడా వేరే పిల్లలతోటి కూడా ఇంటరాక్టివ్ అదేంది మన బయట ఆడుకోవడం చేయడమే కానీ నా క్లాస్ ఉంది ఇప్పుడు నేను వెళ్ళాలి, వాళ్ళు ఏమో అట్లే ఉంటున్నారు. అంత అద్మానం అయితే లేదు మన స్కూల్, బాగుంది. హోంవర్క్ చేసుకోవడము, ఎగ్జామ్స్ రాయడము పర్వాలేదు, బాగున్నది. కానీ ఫీజుల దగ్గర మీరు డిలే చేయకండి, ఫీజుల దగ్గర మీరు స్ట్రిక్ట్గా ఉండండి. యా దెన్ షూర్, అదే దట్స్ వాట్ చాలా సజెషన్స్ వచ్చాయి సిమిలర్ లైన్స్లో. దిస్ టైమ్ వీఆర్ వెరీ సీరియస్, ఎందుకంటే ఫీజులు కలెక్ట్ అవ్వకుండా మనం స్టాండర్డ్ రీచ్ అవ్వడం అనేది చాలా కష్టము. మనమేం అంబానీలం కాదు, లేకపోతే మైక్రోసాఫ్ట్, లేకపోతే ఫేస్బుక్ అలాంటిది ఏం లేదు. సో ఫీజులు అనేవి రాకపోతే చాలా కష్టం. సో ఈసారి థ్యాంక్ యూ సార్ ఫర్ రిమైండింగ్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఫీజుల దగ్గర ఈసారి ఖచ్చితంగా మేము స్ట్రిక్ట్ గా ఉన్నాము. ప్లస్ ఇంకోటి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, రిపుల్స్ లో ఉన్న పేరెంట్స్ ప్రతి ఒక్కరు బిలో పావర్టీ లైన్లో అయితే ఎవరు లేరు నాకు తెలిసి. అందరూ పావర్టీ లైన్ లేదా అబోవ్ పావర్టీ లైన్ పైనే ఉన్నారు. అందరు బిజినెస్ మ్యాన్లే ఉన్నారు, అందరు టీచర్సే ఉన్నారు, అందరు ఎంప్లాయీసే ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. టైంకు ఫీజు పే చేయాలి. ఇట్స్ అ మెయిన్ పార్ట్ ఆఫ్ పేరెంట్ ఆల్సో. ట్రూ. సో యా, జెన్యున్ గా అసలు ఎవరైనా పేజ్ నాకు తెలిసి లేరు, జెన్యున్ గా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఆల్వేస్ కన్సిడర్ ఇట్. కానీ ఎవరు లేరు పేదవాళ్ళు అన్నది ఎవరు లేరు మన స్కూల్లో, అందరు సంపన్నులే ఉన్నారు. అట్లా కట్టలేని వాళ్ళు రిపుల్స్ లో జాయిన్ కావాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. మంచి ఎడ్యుకేషన్ కావాలి, మంచి క్వాలిటీ బుక్స్ కావాలి, మంచి క్వాలిటీ సిలబస్ కావాలి, అన్ని కావాలి. డబ్బులు పే చేయమంటే పే చేయరు. ఇది తప్పు, ఇది నాకు తెలిసి తప్పు. ఎప్పటికప్పుడు పే చేస్తే మీకు కూడా బర్డెన్ ఉండదు, టీచర్స్ కూడా బాగుంటుంది, మాకు కూడా బాగుంటుంది. ట్రూ సార్.